భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సుజాత నగర్ మండలాల్లో ఉన్న పత్తి యార్డులలో వ్యాపారుల కొనుగోలు నిలిపివేశారు. మార్కెట్ అధికారుల నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామని, తమకు ₹3 కమిషన్ ఇస్తేనే కొనుగోలు చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు నిలిపివేయడంతో రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ కమిటీ నిబంధనలు ఉంటే తమ పత్తి కొనుగోలు చేయకుండా ఆపడం అన్యాయమంటూ రోడ్డుపై కూర్చొని ధర్నాలు చేపట్టారు. తక్షణమే మార్కెట్ అధికారులు ఇక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్వింటాకు 2 కేజీల తారం తీయడం వల్ల తమకు నష్టం లేదని, కమిషన్ ₹3 ఇవ్వడం నష్టమని మార్కెట్ అధికారులు ఆ వైపు ఆలోచించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై రైతులు భారీగా కూర్చోవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను రోడ్డుపై నుంచి వెళ్లాలని కోరారు. మార్కెట్లో అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేయడం జరిగింది. కానీ ఇవాళ రైతు మార్కెట్ కి రావాలంటే ఒక రోజు ముందు నుంచి ఆటోలు బుక్ చేసుకుని ₹1000 ఖర్చు పెట్టి పత్తి మార్కెట్ కి వస్తా ఉన్నారు. కానీ ట్రేడర్స్ అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేశారు. ఇది సరైన మార్గం కాదు అని చెప్పి ట్రేడర్స్ దృష్టికి తీసుకెళ్తే మాకు అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలు మాకు ఆమోదయోగ్యం కాదు, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కొనుగోలు చేయమని చెప్పి ట్రేడర్స్ కూర్చున్నారు. ఇది మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప కొనుగోలు ప్రారంభించేటువంటి పరిస్థితి అవపడట్లేదు. కాబట్టి తక్షణమే కొనుగోలు ప్రారంభం చేయాలని చెప్పి మేము ఇక్కడ రైతులుగా సిపిఎం పార్టీగా కూర్చొని ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. తక్షణమే మార్కెట్ లో పత్తి కొనుగోలు చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తి లేదని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జూలూరుపాడు పత్తి మార్కెట్ లో అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేయడం జరిగింది. కానీ ఇవాళ రైతు మార్కెట్ కి రావాలంటే ఒక రోజు ముందు నుంచి ఆటోలు బుక్ చేసుకుని ₹1000. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 6 TV.